ఒక సింహం విజయవంతంగా ఒక గాడిదను వేటాడింది. తోటి సింహాల స్నేహితుల్లో నుంచి ఒకరు, ఆ గాడిదను చంపొద్దు, నేనొక గొప్ప ప్లాన్ చెప్తాను అనింది. ఆసక్తితో, ఉత్సుకతగా, ఉత్సాహంగా అందరూ అదేం చెప్తుందో విన్నారు. దాన్ని చంపే బదులు మనం ఆ గాడిదని స్నేహితుడిగా ఆహ్వానించి సాకుకుందాం అనింది ఆ సింహం తెలివిగా. అలా కొన్నాళ్ళు గడిచేసరికి గాడిద సింహాల విధేయత సంపాదించింది. వాటితో ఒకటిగా మెలగసాగింది. సమయం చూసి ఆ గాడిదను గాడిదల గుంపులోకి పంపించాయి. వెలివేయబడ్డ గాడిదగా కాదు, సింహాల సపోర్టుతో, సింహాల నమ్మిన బంటుగా, గాడిదలకు నాయకురాలిగా. మిగిలిన గాడిదలు ఈ గాడిదకు భయపడేవి, దాన్ని గౌరవించేవి. ఏ గాడిదైనా ఈ గాడిదని అవమానిస్తే, అగౌరవపరిస్తే, ఎదురు చెప్తే ఆ గాడిదని సింహం చంపేసేది. అప్పుడప్పుడు సింహం గాడిదలను చూడడానికి వచ్చినప్పుడు ఈ గాడిద తన గాడిదల గుంపులో నుంచి ఒక గాడిదని దానికి ఆహారంగా వేసేది. అలా సింహం వేటాడవలసిన కష్టం కూడా తప్పించుకుంది. గాడిదల దృష్టిలో ఈ గాడిద కూడా సింహం అంత బలవంతురాలిగా కనిపించింది. అయితే సింహాల దృష్టిలో మాత్రం ఈ గాడిద అన్ని గాడిదల వంటిదే. ఆ గాడిద గాడిదల గుంపును పరిపాలించేది, కానీ సింహం లాంటి బలమైన జంతువు దృష్టి నుంచి తప్పించుకోలేదు. ఈ గాడిద తనకు సింహం అంత శక్తి వచ్చిందని ఆశ్చర్యపోయి తన గుంపులో జంతువుల్ని సింహానికి అప్పుడప్పుడు ఆహారంగా వేస్తూ ఉండేది. ఆ గాడిద ఒక నిజాన్ని మరిచిపోయింది. మరొక బలమైన జంతువుతో నిజాయితీగా బానిసగా ఉంటే ఆ జంతువుకు పనిముట్టుగా ఉంటుందే తప్ప సింహంలాగా ఎప్పటికీ మారదు, కాలేదు. సింహంలాగా సింహాల గుంపులో ఒకటిగా బతకలేదు. అంటే గాడిద ఒక గాడిదే, సింహంగా మారలేదు. సింహం చర్మం తొడుక్కున్నా సరే. ఈ కథ నుంచి మీరేం గ్రహించారో ఓ చిన్న కామెంట్ రాయండి, చూద్దాం. గుడ్ లక్.